అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గోపాలపట్నంలో సుమారు 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కారు, 2 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓకేనా ఒక నిమిషం. మన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డీపీఎస్ క్యాచ్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇన్ టోటల్ మనం 600 kgs ఆఫ్ గాంజాయి పట్టుకోవడం జరిగింది. 19 బ్యాగ్స్లోనే 18 బ్యాగ్స్లో 32 kgs గాంజా, ఒక బ్యాగ్లో 24 kgs ఆఫ్ గాంజా. ఈరోజు మార్నింగ్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 8 o'clockకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్హెచ్ఓ పాయకరావుపేట అండ్ హిస్ టీమ్ ఈ సర్వే నంబర్ 142 ఫారెస్ట్ ఏరియా సుద్దికొండ హిల్లాక్ గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయకరావుపేట మండల్కి వెళ్ళారు. అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్, 1 పల్సర్ బైక్ అండ్ 1 యామహా బైక్ అక్కడ దొరికింది. దాంతోపాటు 600 kgs ఆఫ్ గాంజాయి, 19 బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం జరిగింది. ఆ టైంకి మనకి 5 A1 అక్యూజ్ నెంబర్ 1 టు అక్యూజ్ నెంబర్ 5 మనకి ఆన్ ద స్పాట్ దొరికారు. మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాము, స్వాగత్ గ్రాండ్ హోటల్ ఇన్ పిఎల్పురం విలేజ్, నేషనల్ హైవే 16, ఇది పోలీస్ స్టేషన్ పక్కన. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అండ్ అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు. టోటల్ A6 to A8 ఇక్కడ మనకి 3 దొరికారు. సో ఇన్ టోటల్ మనకి 9 మెంబర్స్ ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది.